132 ఏళ్ల నాటి కాశ్మీర్ రాజకళ సాకారమయ్యింది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అయిన చినాబ్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 43,800 కోట్లతో నిర్మించిన ఈ వంతెనపై వందే భారత్ రైలు చిక్కుబుక్కుమంటూ పరుగులు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీయే దగ్గరుండి మరీ కాత్రా నుంచి కాశ్మీర్ వరకు వెళ్తున్న వందే భారత్ రైలుకు జెండా ఊపి అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉండగా అంత ఆసక్తిగా వీటిని చూస్తున్నారు. మరి ఈ బ్రిడ్జికి సంబంధించిన పలు ప్రత్యేక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ రైల్వేలో ఇదొక అద్భుతమైన మైలురాయి అని చెప్పవచ్చు. కాశ్మీర్ను భారత్లోని మిగిలిన ప్రాంతాలతో కలపాలన్న దశాబ్దాల కల సాకారమయ్యింది. జమ్మూ కాశ్మీర్కు రైలు మార్గం ఆలోచన మొదటగా 1892 మార్చి 1వ తేదీన మహారాజా ప్రతిపాదించారు. ఆ తర్వాత 1898 జూన్లో సర్వేలు చేసేందుకు, ప్రాజెక్టు అమలు చేసేందుకు బ్రిటిష్ ఇంజనీరింగ్ సంస్థ ఎన్ఆర్ స్పాట్స్టాటన్ అండ్ కోను నియమించారు. కాశ్మీర్కు రైలు మార్గం కోసం పర్వతాలతో కూడిన కఠినమైన భూభాగాన్ని సర్వే చేసి నివేదికలను రెడీ చేసేందుకు 3 ఇంజనీర్లను నియమించారు. అయితే 1898 నుంచి 1990 మధ్య అంటే 11 సంవత్సరాల్లో ఈ ఇంజనీర్ల టీం సిద్ధం చేసిన ప్రాతిపదికను ఎట్టకేలకు ఆమోదించారు. కానీ ఆ తర్వాత 1925లో మహారాజా ప్రతాప్ సింగ్ మరణించడము, తదనంతరము భారత స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో ఈ ప్రాజెక్టును శాశ్వతంగా నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. చివరకు రాజా ప్రతాప్ సింగ్ కన్న కలలు జూన్ 6తో సాకారమయ్యాయి. శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలు నడవడం అనేది శతాబ్దం క్రిందటి ప్రణాళిక. ఈ బ్రిడ్జి ప్రారంభమయ్యాక జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఈ బ్రిడ్జిపై ప్రయాణించింది. ఈ బ్రిడ్జి ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ బ్రిడ్జి జీవితకాలం దాదాపు 120 సంవత్సరాలని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనిపై గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు వెళ్లే అవకాశం ఉంది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు 1,486 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. బ్రిడ్జి నిర్మాణం కోసం సుమారు 28,000 టన్నుల ఉక్కును వినియోగించినట్లు సమాచారం. 6 లక్షల బోల్టులు, 17 స్పాన్స్ వాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ బ్రిడ్జి రూపకల్పనలో 93 డెక్ సెగ్మెంట్లను వాడారు. ఒక్కో డెక్ బరువు సుమారు 85 టన్నులు ఉంటుందట. బ్రిడ్జ్ ఆర్క్ పొడవు 480 మీటర్లు ఉంటుంది. ఆర్చ్ స్పాన్ 467 మీటర్లు, -20 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో తిరిగి ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. అంటే 23 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తయింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా లింక్ ప్రాజెక్ట్ అయిన ఈ బ్రిడ్జి ప్రారంభంలో భారత రైల్వే నెట్వర్క్తో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అనుసంధానమవుతుంది. చినాబ్ వంతెనతో పాటు భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెనను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. 272 కిలోమీటర్ల పొడవైన USBRL ప్రాజెక్టును ఆయన దేశానికి అంకితం చేశారు. 43,780 కోట్ల వ్యయంతో పూర్తయిన ఈ భారీ ప్రాజెక్టులో మొత్తం 36 సొరంగాలు, 943 వంతెనలు ఉన్నాయి. ప్రారంభోత్సవ వేదిక వద్ద USBRL ప్రాజెక్టులో పాల్గొన్న కార్మికులు, ఇంజనీర్లతో ప్రధాని మోదీ సంభాషించారు. ఆయనతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, MOS జితేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు.
కాశ్మీర్ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఎక్స్లో జమ్మూ కాశ్మీర్లోని నా సోదర సోదరీమణులకు నిజంగా ఇది ప్రత్యేకమైన రోజని 46,000 కోట్ల విలువైన ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయని అసాధారణ నిర్మాణ సాధన అయిన చినాబ్ రైల్ వంతెన జమ్మూ శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని ట్వీట్ చేసి జాతికి అంకితం చేశారు ప్రధాని.